లాస్ట్ ఇయర్ నేను సియాటల్‌లో ఇంటర్నేషనల్ జెమ్ షోకి వెళ్ళాను. అక్కడ ఈ జ్యువెల్లరీ మేకింగ్ మెటీరియల్ అంతా కొన్నాను. బట్ ఇప్పుడు ఈ ట్రెండింగ్‌లో ఉన్న ఇన్విజిబుల్ చైన్ అయితే చేశాను. అది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఈ చైన్‌కి మధ్యలో మెయిన్ పెండెంట్ లాగా ఈ హార్ట్ షేప్ పెండెంట్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. దీనికి జంప్ రింగ్ అటాచ్ చేసి రాలేదన్నమాట. సో, అందుకే ఈ హార్ట్ పెండెంట్‌కి జంప్ రింగ్‌ని అటాచ్ చేశాను. సో దట్ మనకి చైన్‌లో హ్యాంగ్ చేసినప్పుడు అది మనకి కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా నిలబడి కనబడుతుంది. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి బ్లాక్ బీడ్స్. ఆ తరువాత గోల్డ్ బీడ్స్. అండ్ ఆ తర్వాత ఈ మొత్తం ఇన్విజిబుల్ చైన్‌కి ఇవి ఎక్కడ మనం పెడితే అక్కడ నిల్చొని ఉండడానికి లాకింగ్ బీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ చైన్ పెట్టుకోవడానికి తీయడానికి వీలుగా ఈ జంప్ రింగ్స్ ప్లస్ లాబ్స్టర్ క్లాస్ప్‌ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్‌గా మెయిన్ ఇన్విజిబుల్ చైన్‌కి ఇలాంటిది సన్నది జ్యువెల్లరీ మేకింగ్ వైర్ ఒకటి తీసుకోవాలి. మనకి ఎంత సన్నగా ఉంటే అంత ఇన్విజిబుల్‌గా ఉంటుంది. మనకి నార్మల్‌గా ఒక 40 సెంటీమీటర్ లెంత్ ఉన్న వైర్‌ని అయితే తీసుకోవాలి. అండ్ ఈ వైర్‌కి సెంటర్ పాయింట్‌గా నేను హార్ట్ షేప్ పెండెంట్‌ని యూజ్ చేస్తున్నాను. సో, దానికోసం ఫస్ట్ హార్ట్ షేప్ పెండెంట్‌ని, ఆ తర్వాత ఒక బ్లాక్ బీడ్‌ని అండ్ ఒక లాకింగ్ బీడ్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాను అన్నమాట ఒకవైపు. అలాగే ఇంకొక వైపు ఇంకొక బ్లాక్ బీడ్ అండ్ ఇంకొక లాకింగ్ బీడ్ యూజ్ చేసి ఈ లాకింగ్ బీడ్‌ని ఈ పిల్లర్‌తో గట్టిగా ప్రెస్ చేయాలి. సో దట్ అది చైన్‌కి ఫిక్స్ అయిపోతుందన్నమాట. ఇంకా ఈ మధ్యలో ఉన్న ఈ బీడ్స్ పెండెంట్ ఎటు మూవ్ అవ్వవు. సో, తర్వాత కొంచెం డిస్టెన్స్‌ని మెయింటైన్ చేస్తూ ఇంకో సీక్వెన్స్ ఆఫ్ బీడ్స్‌ని ఇన్సర్ట్ చేయాలి. నేను ఈ చైన్ ప్రిపేర్ చేయడానికి ఫాలో అయిన సీక్వెన్స్ ఏంటి అంటే ఒక లాకింగ్ బీడ్, ఒక బ్లాక్ బీడ్, ఒక గోల్డ్ బీడ్, ఇంకొక బ్లాక్ బీడ్, ఇంకొక లాకింగ్ బీడ్. సో, 2 లాకింగ్ బీడ్స్ మధ్యలో ఉన్న ప్యాటర్న్ ఏంటి అంటే 2 బ్లాక్ బీడ్స్ అండ్ 1 గోల్డ్ బీడ్. సో, అలా మనకి బ్లాక్ బీడ్స్ అనేది ఎక్కువ హైలైట్ అయ్యేలా ఉండేలా నేను సీక్వెన్స్ తీసుకున్నాను. అలాగే మరో సైడ్ కూడా దానికి ప్యారలల్‌గా ఈ సీక్వెన్స్‌ని ఫాలో అవ్వాలి. ఇలా నేను చైన్ మొత్తానికి ఈ సీక్వెన్స్‌ని అయితే ఫాలో అయ్యాను. మనం పింట్రెస్ట్‌లో గాని, గూగుల్‌లో గాని సెర్చ్ చేస్తే మనకి చాలా ఇమేజెస్ వస్తాయి. రకరకాల ప్యాటర్న్స్‌లో ఈజీగా చేసేయొచ్చు. మెయిన్‌గా లాకింగ్ బీడ్స్ ఉండాలి. అండ్ ఈ ఇన్విజిబుల్ వైర్ ఉండాలన్నమాట. సో, కామన్‌గా అయితే దేనికైనా సూట్ అవ్వాలి అంటే ఒక బ్లాక్ బీడ్ చైన్ అండ్ ఒక పర్ల్ చైన్ చేసుకుంటే ఏ అవుట్‌ఫిట్‌కైనా సూట్ అవుతుంది. సియాటల్‌లో అయితే ఈ వీకెండ్ అంటే 21, 22, 23 ఇంటర్నేషనల్ జెమ్ షో జరుగుతుంది. అక్కడ మీకు ఈజీగా దొరికిపోతాయి ఈ మెటీరియల్ అంతా. లేకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఆన్‌లైన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, మీకు అమెజాన్‌లో కూడా ఇవి ఈజీగా దొరుకుతాయి. సో, ఇలా నేను నా ఫస్ట్ ఇన్విజిబుల్ చైన్ అయితే బ్లాక్ బీడ్స్‌తో చేసుకున్నాను. సో, రెగ్యులర్‌గా ఏసుకోవచ్చు అని చెప్పి. ఫైనల్‌గా ఈ చైన్ కంప్లీట్ అవ్వడానికి మీరైతే అటు చివర, ఇటు చివర అంటే ఒక సైడ్ జంప్ రింగ్‌ని, ఇంకొక సైడ్ లాబ్స్టర్ క్లాస్ప్‌ని అటాచ్ చేయాలి. దానికి ఒక లాకింగ్ బీడ్, ఒక జంప్ రింగ్‌ని వేసి చైన్‌ని మళ్ళీ లాకింగ్ బీడ్ నుంచి తీసుకొచ్చి పిల్లర్‌తో ప్రెస్ చేయడము. అదే విధంగా ఇంకొక సైడ్ ఒక లాకింగ్ బీడ్‌ని, ఒక లాబ్స్టర్ క్లాస్ప్‌ని అటాచ్ చేసి తర్వాత చైన్‌ని లాకింగ్ బీడ్‌లో నుంచి తీసుకొచ్చి ఇలా పిల్లర్‌తో ప్రెస్ చేసేసేయాలి. సో దట్ మనకి ఇలా ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను ఇంకా జెమ్ షో నుంచి చాలా బీడ్స్ తెచ్చాను. సో, రకరకాలుగా జ్యువెల్లరీ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ వీడియోస్ మిస్ అవ్వరు.